పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ నుంచి ఏ పార్టీ గెలిస్తే మంచిది అనుకుంటున్నారు? నేను మాట్లాడను. ఏ పార్టీ గెలిస్తే మంచిది ఈ అక్క మాట్లాడుతుంది. అంటే ఏ పార్టీ గెలిస్తే మంచిది? నాకు తెలియదు. కాదు బేట, కేసీఆర్ వచ్చినా కూడా అన్ని తెల్ల రేషన్ కార్డు అంటున్నాడు. మరి వాళ్ళే ఓట్లేస్తే గెలిచిండు ఆయనే. మళ్ళీ ఈ మోదీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందా, ఆయన కూడా అట్లనే అంటున్నాడు. తెల్ల రేషన్ కార్డు అంటున్నాడు, ప్రతిదీ తెల్ల రేషన్ కార్డే అంటున్నాడు. మరి వాళ్ళే ఓట్లేస్తే గెలిచిండ్లా? మాకు ఏమొద్దా ఇక? మేము రాయించుకోలేదు ఆ టైంకి. సరేలే గరీబ్ వాళ్ళకు పోనీలే అని మేము రాయించుకోలే. అన్నీ వాళ్ళకే బెనిఫిట్స్ చూపెడుతున్నారు, మాకేం లేదు. మరి మేము ఓట్లేస్తేనే కదా గెలిచింది. ఏ పార్టీ గెలిస్తే మంచిది? మాకు ఏ పార్టీ వచ్చినా ఏం చేసేటట్టు లేదు. మాకు ఏ పార్టీ వచ్చినా మాకు ఏం బెనిఫిట్ లేదు, ఏం లేదు, ఏం కథలు ఏం లేదు. తెల్లకాడు మాటికి తెల్లకాడు. మళ్ళీ తెల్లకాడు లేని వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ తెల్ల కార్డు ఉన్నది. అంటే మిగతా పార్టీలు ఏం పని చేయట్లేదా? ఏం పని చేసినాయి అంటే అసలు పార్లమెంట్ ఎలక్షన్ ఏ పార్టీ గెలిస్తే తెల్లకాడు పింఛన్లు తీసుకుంటారు మంచిగా ఉన్నాక. మీరు చెప్పండి అమ్మా. మాకు తెలియదు, ఎవడన్నా గెలవని. ఎవ్వరు గెలిచి ఏం చేసేయలేదు. మా కష్టం ఎవరు ఏం చేయరు. మరి ఎవరైనా ఏమైనా వేస్తారా? మాది మేము చేసుకొని తింటాము అంతే. అంటే ఏ పార్టీని సాయం చేసేది లేదు, మా పనులు మేము చేసుకుని బతుకుతాంటారా? మరి అంతే కదా. మరి ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నారు కదా, మీకు ఓట్లు వేయించుకుంటారు అంతే. ఓట్లు వేయకముందు ఒక మాట ఉంటుంది, వేసినాక ఒక మాట. అంటే నాయకులు ఓట్ల కోసమే డ్రామాలు ఆడతారంటారా? అవును, మరి ఓట్ల కోసమే డ్రామాలు ఆడతారంటారా? ఏ పార్టీ గెలిచినా ఉపయోగం ఉండాలి కదా, దాని గురించి. మాకు ఉపయోగం లేనిది ఏంది? ఓట్లు వేయించుకుంటారు అంతే. రోడ్లు అట్లనే ఉన్నాయి. గ్యాస్ అంటారు, గ్యాస్ 1000 రూపాయలు చేసిండ్రు. ఇంకేం బెనిఫిట్ ఉంది మాకు? ఏం లేదు బెనిఫిట్. అంటే నాయకుల వల్ల ఏం ఉపయోగం లేదు. అంటే మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? అదే అంటున్నా, ఏదన్నా ఇప్పుడు ఓపు లేదే పార్టీ మాది మేము వేసుకోవాలి. ఎవరికి వేసినా కూడా ఏమి ఉపయోగం లేదు. మాకు మేమన్నా వేసుకుంటే తృప్తి అవుతుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ బిల్ రాసుకపోయింటారు. వాళ్ళు తెల్ల కార్డు ఉందమ్మని అడుగుతున్నారు, లేదు. మళ్ళీ మేము ఓటే వేయలేమా? వాళ్ళే వేసినారు. అప్పుడే చెప్పాలి వాడు మాట్లాడేటప్పుడు. తెల్ల కార్డు ఉండాలి, ఏ అమ్మాయి వాళ్ళకే ఇస్తాం బెనిఫిట్ అనేది ఉండేవి. అందరికి ఇస్తాము అని చెప్తివి, ఇప్పుడేమో లింకులు పెడుతున్నావు. లింకులు పెడుతున్నావు. ఇయ్యాలి. నువ్వు గెలవక ముందుకు ఒక మాట మాట్లాడు, గెలిచినాక లింకులు పెడతావా? ఇల్లున్నోనికే ఇచ్చిండ్లు, అన్ని బెనిఫిట్స్ వాళ్ళకే ఇస్తున్నారు. రేషన్ కార్డులు మాకేం లేదు. ఓట్లు వేసుకున్నాడు మట్టుకు మా పేరు, తర్వాత బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి. గల్లీ గల్లీ తిరుగుతారు, ఆడికెళ్ళి వాళ్ళు కాని పేరు మేము కానీ. రోడ్లు చూడు ఎంత కచ్చ ఉన్నాయో. సిటీలా మెయిన్ సిటీస్ అంటారు. అగో చూడు మోరి ఇదంతా పోతుంది. రోజు ఇంటి ముందు నాటిన దగ్గర నుండి పోతూనే ఉంటాయి. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఉన్నారు. ఎమ్మెల్యే దగ్గర పోతే పార్టీ ఫండ్స్ లేవు, అవి లేవు, బెనిఫిట్ ఇవి లేవు, మేము చేయించడానికని అంటారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళు మాట్లాడతారు కదా, రాష్ట్రానికి నిధులు కావాలి, అవి కావాలి. అనుడు మట్టికే బేట నిధులు బడ్జెట్ వచ్చినాక మేము శాంక్షన్ చేపిస్తామంటారు. ఆ బడ్జెట్ ఎప్పుడు వస్తుందో మాకు. మళ్ళా ఓట్లు వచ్చినాక మళ్ళా నాయకుడు వస్తాడు, సప్పుడుతో వస్తాడు. అడగవచ్చు కదా. అడిగితే ఏం లాభం బేట? బడ్జెట్ రాగానే మేము ఇవన్నీ చెప్పిస్తామంటారు. చూడంతా ఇప్పుడు మేము చేస్తాం మోరి పొంగేది కనపడుతుండే బేట. ఏం మాట్లాడతారు బేట? ఎవ్వరు వేస్ట్.
ఈసారి మాకు మేమే ఓట్లు వేసుకోవాలనుకుంటారు. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ waste అవా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నదాడ కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ వేస్ట్ అంటారా? అంటే నానా వేస్ట్ అయిన సమస్య కానీ అట్లా కాదు, కరెక్ట్ పాలన సరిగా జరుగుతలేదు. ఇచ్చినప్పుడు రాజకీయంలో విన్నప్పుడు మాట ఎట్లా ఇచ్చినావు, నేను 6 పథకాలు అందరికీ చేస్తాను, అందరికైనప్పుడు అందరు చేయాలి. నువ్వు ఇప్పుడు రూల్ పెడుతున్నావు, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి చేస్తావు, మా కార్డు లేనప్పుడు తెల్ల కార్డు చేసిండు ఓట్లు ఎలక్షన్లు అన్ని ఏదైనా సబ్సిడీ ఇచ్చిందనుకో అందరికి ఉపయోగపడుతుంది. కొంచెం తక్కువ చేసినాకో ఏదైనా సబ్సిడీ ఇప్పుడు బస్సు అన్నారు, ఏం లాభం, ఆటోళ్ళకి ఇబ్బంది అవుతుందండి, వాళ్ళకి ఇబ్బంది ఇస్తే మాకు బాధ అవుతుంది. కొంచెం తక్కువ రేటు పెంచాలి, అందరికి బెనిఫిట్ కలగా చేయాలి. ఏం లాభం ఉంది ఆయన కొట్టుకుని బయళ్ళ కోసమే కదా ఫ్రీ ఇప్పుడు ఇంకా ఇంకా పైసలు ఎక్కువ ఖర్చు అవుతానే. ఇంకా ఆటోలలో పోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ